హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే డ్రైవింగ్ బ్లాగ్స్. మనమైతే పొద్దున 7 గంటలకైతే బయలుదేరినాం హైదరాబాద్ నుంచి. కానీ ఇక్కడ రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 11 అయిందనమాట సమయం. యాక్చువల్లీ అది వచ్చేసి 2 గంటలు రాస్తానమాట. కానీ మనకి రావడానికి అయితే దగ్గర 4 గంటలు పట్టింది. అది ఎందుకంటే మనం వేసుకుంది సోలార్ మీటర్లు, అది ముందే సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా సెన్సిటివ్ చాలా స్లోగా రావడం జరిగిందనమాట. అందుకే 2 గంటల దారి మనకి 4 గంటల దారి అయితే 4 గంటల సమయం అయితే తీసుకుంది. ఈ విధంగా అన్లోడింగ్ అయిపోయిన తర్వాత చలో హైదరాబాద్ అని చెప్పి నేనైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మనమైతే హైదరాబాద్కి బయలుదేరిన దారిలో మనకైతే కొంతమంది లిఫ్ట్ అయితే అడగడం జరిగిందనమాట. అది కూడా పల్లెటూరు, చిన్న దారి ఉంది, ఒకటి విలేజ్ రోడ్ అనమాట. అది సర్లే అని చెప్పేసి ఒక 5 కిలోమీటర్ ఉంది, ఏం నడుస్తారు ఆ రూట్లో బండ్లే రావన్నమాట. మొత్తం కచ్చా రోడ్ ఉన్న రూట్ అనమాట. అది సరే అని చెప్పేసి పామని చెప్పేసి మనమైతే ఆపి వాళ్ళనైతే ఎక్కించుకొని చలో అని చెప్పేసి మనమైతే బయలుదేరడం జరిగిందనమాట. ఈ విధంగా నేనైతే వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చేసి కొంతమందిని అయితే నాకు ఎక్కించుకొని ఈ విధంగా అయితే బయలుదేరాను. చాలా మంది అయితే ఇలా కూలి పని చేసుకునేటోళ్ళలో చాలా వరకు అయితే కల్మషం లేని వాళ్ళు ఉంటారు అనమాట. చాలా మంచి వాళ్ళు అనమాట. ఇక వాళ్ళకి కొన్ని సందర్భాలు ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి అనమాట. ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం ఉంటుంది, అయినా కూడా కొన్నిసార్లు కాలినడకనే పోయి వస్తుంటారు. ఇక వీళ్ళైతే ఫైనల్గా ఫుల్ ఖుషి అయితే అయిపోయి మనకైతే థ్యాంక్స్ చెప్పడం జరిగిందనమాట. డ్రైవర్ అనే ప్రతి వ్యక్తికి కూడా అసలు లిఫ్ట్ అయితే ఇవ్వాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. కానీ ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే బండ్లు ఆపిన తర్వాత ఫోన్లు గుంజుకోవడం, డబ్బులు గుంజుకోవడం ఇలాంటి దారిదోపులు చాలా ఎక్కువైపోయినాయి అనమాట. సాయంత్రం 6-7 లేదంటే 4-5 దాటిందంటే లిఫ్ట్లు ఇవ్వడం అనేది చాలా వరకు అయితే ఎవరు చేయరు. నా వరకు వచ్చేసి నేను 100% నేనైతే బండి ఆపి ఎవరికైతే లిఫ్ట్ అయితే ఇవ్వను అనమాట. కానీ ఇది పొద్దున్నే పల్లెటూరు కాబట్టి నేనైతే లిఫ్ట్ అయితే జరిగిందనమాట. నల్గొండ ట్రిప్ అయితే ఈ విధంగా అయిపోయింది. చలో హైదరాబాద్. ఇప్పటివరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే డ్రైవింగ్ బ్లాగ్స్.